ఆగలే తిండిపోతూ మరి అగ్నిగుండంలో తప్పిపడాలని భూమి మీద బ్రతుకుతున్న వారు త్రావం నడుస్తున్నప్పుడు మీరు చనిపోతే ప్రమాదం ఉందనే సంగతిని గ్రహించి చింతొద్దా? చింత కలిగి ఉండవద్దా? పాతాళం ఉందని భయపడి ప్రభువును కాంక్షించు. మరొక బ్రతుకు ఉందని తెలిస్తే నీదే నిలువై ఉంటాం. ఆ విధేయతలో మనకి ఏమవుతుందో తెలుసండి, నిత్య జీవం నీకు తెచ్చినట్టు. ఈ విధేయత ఎవరైనా ఉండాలి. క్రీస్తు తండ్రికి లోబడినట్లుగా మనము క్రీస్తుకి లోబడి ఉండాలి. ఆ క్రీస్తుకి మనం లోబడితే రెండవ రాకడలో నేను నిన్ను ఎరుగుదును రా అని మన పక్కన తీసుకెళ్తాడు. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన కోసం మన బ్రతుకుతున్నారు. మా ఇష్టానుసారంగా మేము బ్రతకటానికి ఈ లోకానికి రాలేదు. నీ కుమారుడు ఒక రోజు భూమి మీదకు వచ్చి పగలున్నంత వరకు నన్ను పంపిన వాళ్ళ పని మనం చేయించుండమలేను. ఆ పని స్వార్థని భూమి మీద బ్రతికుని మేమందరం గ్రహించడానికి కృప చూపించండి. మా త్రావని మేము విడిచి మాకు మార్గదర్శిగా ఉన్న యేసుక్రీస్తు నడిచిన మార్గముని యందు నేను స్థిరమ కలిగి ఉండడానికి కృప దయచేయండి. మా ప్రియుల ఏకత్వంగా ఇలా విడిచింది. మరి ఈ తర్వాత మేము కూడా వెనక ప్రయాణిస్తులమని గుర్తెరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రింద పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గాన్ని చూపించిన జీవాధిపతి అని యేసుక్రీస్తుని ఇక్కడికి వచ్చిన వారిను ఇంటి వారిను రక్షకుడిగా స్వీకరించి మీ యొక్క మార్గంలో నడవటానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని క్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యం అందించిన ప్రభుత్వం మన మధ్యకి వచ్చినారు. వారి కోసం క్లుప్తంగా ఒక 10-15 నిమిషాలు వారికి కూడా సమయం ఇద్దాం. మరి ఉదాగా వారిని దేవుని దర్శనాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యం మనకు కావాలి కాబట్టి, మరి ముఖ్యంగా మనం బ్రతకాలంటే జీవించాలంటే దేవుని వాక్యం మనకి అవసరం కాబట్టి వారికి కూడా సమయం ఇద్దాం. మన మధ్య ఉన్న రమేష్ రాజు సార్ కూడా ఈ స్టేజ్ మీద రమ్మని మనం చేస్తున్నాం. వారికి కూడా సమయం 10-15 నిమిషాలు మాట్లాడమని క్లుప్తంగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఓపికతో దేవుని వాక్యాన్ని అంగీకరించమని మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఏంటంటే ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో వెంకటరత్న గారు మీ సన్నిధికి అయితే నీళ్ళు కొట్టు అందులో సిద్ధపడకలుగు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, సరే సమయంలో ప్రాముఖ్యంగా మరి టైం మరి నిజంగా చాలా అయింది. వారి టైం అంత చెప్పకపోయి నేను చెప్పేది కూడా అదే టైము. ముఖ్యంగా కుటుంబాన్ని
బాగా ముఖ్యంగా వాళ్ళ మనవడు మధుకి చిన్నారికి వివాహం చేసింది నేనే. అలాగే చాలా గ్యాప్ వచ్చింది ఈ ఊరు రావటం నేను. ఆ తర్వాత అనుకోకుండా మరొకసారి ఈ ప్రాంతానికి ఈ విధంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా పెద్దలు, పరిచయం చేస్తున్నవారు, ఆశీర్వాదం గారు, దావిద్ గారికి వందనాలు. అలాగే నాకు ముందుగా మంచి వర్తమానం అందించిన తానేష్ గారు వందనాలు. సరే, ఈ సమయంలో మనం కొద్ది మాటలు తప్పకుండా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు దయచేసి సహాయం చేయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీసిన వారు నాకు సరే. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. చాలండి, చాలు. ఈ మాట తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలకి తప్పకుండా వాడుతూ ఉంటాం. ఫ్లెక్సీలు కూడా దాదాపుగా వేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అయితే ఈ సమయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును అనే మాట ప్రకారంగా మీ అందరూ ఈరోజు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? చెప్పాలి. వెంకటరత్నం గారు. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది అనే కదా అర్థం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అంటే ఇప్పుడు మనందరం కూడా నీతిమంతుడైన వెంకటరత్న గారిని జ్ఞాపకం చేసుకుంటానికి వచ్చాము కాబట్టి మనకు ఆశీర్వాదం, అంతేనా? అది మన అర్థం. బైబిల్ చెప్తున్న మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 3:11. త్వరగా చదవాలి, అంటే టైమును. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చాలు. ఏంటి ఈ మాట? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందులో ఈరోజు నేనైనా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెంకటరత్నం గారైనా వాక్య ప్రకారంగా ఎవరు కాదు? నీతిమంతుడు కాదు. మరి నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును అని చెప్పిన మాట ప్రకారంగా చూడగలిగినప్పుడు మరి నీతిమంతుడు అనే మాట మరి ఆయనకే అని చెప్పి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చామంటున్నాం. మరి బైబిల్ నీతిమంతుడే లేడంటుంది కదా, మరి ఏంటి దాని అర్థం? ఎవరు ఈ నీతిమంతుడు? బైబిల్ ప్రకారం చాలా వచనాలు ఉన్నాయి, మీకు తర్వాత చూసుకున్న 116:5 యెహోవా దయాళుడు, నీతిమంతుడు అంటాడు. అలాగే యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు పిలాతు అనే జడ్జి, ఆ యొక్క పిలాతు భార్య ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ భార్య పిలాతుతో అంటుంది, ఆ నీతిమంతుని జోలికి. ఏ నీతిమంతుడు? నేను కాదు, రమేష్ లాసెస్ కాదు, తానేష్ గారు కాదు. ఎవరు? యేసు ప్రభువు నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎంత క్లియర్గా రాస్తాడండి. ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనిషిగా ఉన్న మనల్ని చూసి మనం జ్ఞాపకం చేసుకోవడం అని చెప్పుకుంటూ వెళుతుంటాం చాలా చోట్ల. కానీ వాక్య ప్రకారంగా చూడగలిగినప్పుడు నీతిమంతుడు